అందరికీ ఈడీ సుక్కలు చూపెడితే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సారు ఈడీకే సుక్కలు చూపెడుతుండు. ఇప్పటికీ ఒకటాయే రెండాయే మూడాయే ఎన్ని నోటీసులు ఇచ్చినా సామాన్లు గిమన్లు గట్టిగానే ఇష్యూ చేసినా అవన్నీ లైట్ తీసుకొని టైట్ పొజిషన్లకు పోతుండు సార్. ఎందుకు అదే పాయే ఒకసారి మోకం చూపెట్టి హాజరికి వస్తే అయిపోతుందిగా సార్ అంటే హాజరి కాదు నన్ను తీసుకుపోయి బొక్కలేస్తారా వాళ్ళ దగ్గరకు పోతే అని భయపడుతుండు. ఏమో ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఏమో చూద్దాం. గద్దొచ్చే కోడిపీల కియా కియా అన్నట్టే అయిపోయింది దేశంలో ఈడీ హిసాబు. వస్తున్న పోతున్న ఓరామ చిలక లెక్క ఎవరి దగ్గరికి పోవాలి ఎవరికి నోటీసులు ఇవ్వాలి అని దేశమంతా తిరుగుతుంటది. ఇక ఢిల్లీ లిక్కర్ కేసు ఉన్నది కదా దాని మీద అయితే కొన్ని రోజులు నానుస్తుంది, మళ్ళీ కొన్ని రోజులు పరద మీద తీసుకొచ్చి లీడర్లను పరిశాన్ చేస్తుంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సార్ ఈడీ ముంగట హాజరు చేసుకోవాలని ఈడీ సామాన్ల మీద సామాన్లు ఇస్తున్నది. అవి ఏం సామాన్లో ఏమో కానీ కేజ్రీవాల్ ఇంట్లో సామాన్లను బాసాలను లైట్ తీసుకుంటున్నాడు. ఇప్పటికే 4 సార్లు ఈ సామాన్లు పోయినాయి కేజ్రీవాల్ సార్కు. ఒకదానికి కాకపోతే ఒక్కదానికన్నా హాజరు అయ్యేది ఉండేనట. కానీ సారేమో 4కి 4 డుమ్మా కొట్టిండు. మామూలుగా అయితే 3 సామాన్ల కంటే ఎక్కువ డుమ్మా కొడతాందుకు ఛాన్స్ లేదట. ఈడీ రూల్స్ అంత స్ట్రిక్ట్ ఉంటాయట. ఒక మరి ఓసారి హాజరు వేసుకొని రాపోరా సారు అని గిట్లనే ఎవరు అడిగితే వాళ్ళని రమ్మనేది హాజరు కోసం కాదు తీసుకుపోయి బొక్కలేద్దామని పెద్ద ప్లాన్ చేసిర్రు. ఏందో చూసుకుంటా వాళ్ళ కథ ఎంత దాకైతే అంతా అని లబ్బర్ దాకా తీసినట్టు దాదిస్తున్నాడట. అబ్బా ఈయనేం మనిషి అబ్బా మనకే సుక్కలు చూపెడుతున్నాడు, మొక్కపోతే మసీదు గుళ్ళంటే ఉందిగా కేజ్రీవాల్ కథ అని ఈడీ ఆఫీసర్లు పరిశాన్ అవుతున్నారట. ఒకవేళ వాళ్ళే వచ్చి సీఎం ఆఫీసులనే వాంగ్మూలం తీసుకొని కొట్టు క్వశ్చన్లు వేసి నోరు తెరిపిస్తే ఎట్లుంటది అని ఆలోచన కూడా చేస్తున్నారని అంటున్నారు. ఏమో ఒకవేళ ఈ ముచ్చట లేకపోతే మాత్రము సమన్లను పట్టించుకున్నందుకు కేజ్రీవాల్ సార్ నాన్ బెయిల్ వారెంట్ కింద అరెస్ట్ చేసినా చేయొచ్చని కొందరు అంటున్నారు. వాళ్ళు మరి కేజ్రీవాల్ సార్ గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకుంటాడో ఏం కథను.